నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. చిన్న వయసులో అధిక కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదం. ఈ లక్షణాలు మర్చిపోవద్దు. మన ఆరోగ్యానికి పెద్ద శత్రువు ఏంటంటే అది చెడు కొలెస్ట్రాల్. గతంలో ఈ సమస్యను మధ్య వయసు వారు ఎదుర్కొనేవారు. దీనివల్ల అధిక రక్తపోటు, ఉబకాయం, మధుమేహం, గుండె జబ్బులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ గత కొద్ది కాలంగా చాలా మంది యువకులు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఐబీపీ బారిన పడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. అందుకే శరీరంలో పెరుగుతున్న ఎల్డిఎల్ లక్షణాలను గుర్తించడం ముఖ్యం. వీటిని స్మరిస్తే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అధిక కొలెస్ట్రాల్ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెమటలు పట్టడం. వేసవి కాలంలో చెమటలు పట్టడం సహజం. అయితే సాధారణ గది ఉష్ణోగ్రత లేదా చలికాలంలో నుదుటిపై నుంచి చెమటలు పడుతుంటే ఆలోచించాల్సిన విషయమే. వాస్తవానికి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తం గుండెకు చేరదు. దీని కారణంగా అనవసరమైన చెమట మొదలవుతోంది. ఇకపోతే శ్వాస ఆడకపోవడం. మీ వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటే మీరు శారీరక శ్రమలు చేయడంలో ఇబ్బంది పడకూడదు. కానీ కొంతమంది యువకులు 2వ అంతస్తు వరకు కూడా మెట్లెక్కలేరు. ఈ సమయంలో వారు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. హృదయ స్పందన చాలా వేగంగా మారుతుంది. ఇక ఇది అధిక కొలెస్ట్రాల్ హెచ్చరిక అని చెప్పవచ్చు. కళ్ళ చుట్టూ మచ్చలు. కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగినప్పుడు కళ్ళ చుట్టూ ఉన్న చర్మం పసుపు రంగులోకి మారుతుంది లేదా పసుపు దద్దుర్లు వస్తాయి. రక్తంలో అధిక కొవ్వు పెరుగుదల కారణంగా ఇది జరుగుతోంది. ఇక ఇది చాలా ప్రమాదకరమైనది. శరీర భాగాల్లో నొప్పులు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త సిరల్లో అడ్డంకులు ఏర్పడతాయి. దీని కారణంగా రక్తంలోని అనేక భాగాలలో రక్త ప్రసరణ ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితిలో మీరు కాళ్ళు, మెడ, చేతులు, దవడల్లో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు. అధిక కొలెస్ట్రాల్ ఎంతుందో తెలుసుకోవాలంటే అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు చాలా తీవ్రతరం అయినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. వీటిని నివారించడానికి మీరు క్రమమైన వ్యవధిలో లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. దీనిలో రక్త నమూనా తీసుకుంటారు. ఇది కొవ్వు ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా చూపుతుంది. ఈ విధంగా ప్రమాదం పెరగకముందే ఆపవచ్చు.